ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మన భక్తి టీవీ ఛానల్కి మీ అందరికీ చాలా ప్రేమతో స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఇంట్లో జరిగిన ఒక చిన్న భక్తి విశేషాన్ని మీతో పంచుకోవాలనిపించిందండి. ఈరోజు వరలక్ష్మి అమ్మవారి వ్రతం కదా, అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకున్నాను. ఈసారి నేను ప్రత్యేకంగా వరలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని కానీ ఏ పూజ సెటప్ని కానీ పెట్టుకోలేదండి. మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్న దేవుడి పటాలు విగ్రహాలని శుభ్రం చేసుకున్నాను. వాటిని చక్కగా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. పెద్దగా ఏ హడావుడి కూడా లేదు. నాకు చేతనైనంతగా సింపుల్గా మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించుకున్నాను. నిజం చెప్పాలంటే పూజ చేసుకోవటానికి ప్రత్యేకంగా అన్నీ ఉండాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు. మన ఇంట్లో ఉన్న దేవుడికి భక్తితో పూజించుకున్న, అమ్మవారిని మనసులో తలుచుకొని ప్రార్థించుకున్న అదే మనకు ఎంతో తృప్తినిస్తుంది కదా. అందుకే ఈసారి కూడా ఇంట్లో ఉన్న పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని అక్కడే ఉన్న దేవుడి పటాలు విగ్రహాలని చక్కగా సిద్ధం చేసుకున్నాను. ఆ తర్వాత దీపారాధన చేశాను. దీపారాధన చేసిన తర్వాత పూజా వాతావరణమే మారిపోయిందండి. ఇంట్లో ఎప్పుడు ఉండే దేవుడి పటాలే అయినా ఈరోజు పూజ చేసుకుంటూ చూస్తుంటే చాలా ప్రత్యేకంగా అనిపించింది. అమ్మవారిని మనసులో తలుచుకొని పూజ మొదలుపెట్టాను. నాకు తెలిసిన విధంగా నాకు చేతనైనంతగా పూజ చేసుకున్నానండి. పెద్దగా పూజా విధానాలు ఏమీ చేయలేదు. మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించుకున్నాను. అమ్మవారి ముందు కూర్చొని, అమ్మ మా ఇంటిని ఎప్పుడు చల్లగా చూడు తల్లి, మా కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకున్నాను. అంతే కదండి, మనం దేవుడిని ఏం కోరుకుంటాం? మన కోరికలు చాలానే ఉంటాయి, కానీ చివరికి మన మనసులో కోరుకునేది మాత్రం మన ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని. అంతే కదా. ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటే, అందరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటే, ఇంట్లో ప్రశాంతంగా ఉంటే అదే మనకు పెద్ద ఐశ్వర్యం. అందుకే వరలక్ష్మి అమ్మవారి ముందు కూడా నేను అదే కోరుకున్నాను. ఆ తర్వాత నైవేద్యం సమర్పించాను. మన ఇంట్లో ఉన్నదానితోనే నాకు వీలైనంతగా నైవేద్యం పెట్టుకున్నానండి. అమ్మవారికి సమర్పించేటప్పుడు, అమ్మ ఇది నీకోసం ప్రేమగా సమర్పిస్తున్నాను, స్వీకరించమ్మా అని మనసులో కోరుకున్నానండి. మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు కదండి, మనసులో ఎంత భక్తి ఉంది అదే ముఖ్యం కదా. మనకు ఉన్న దాంట్లో ప్రేమగా దేవుడికి సమర్పించుకుంటే మనసుకు వచ్చే తృప్తి వేరేలా ఉంటుంది కదండి. ఆ తర్వాత దేవుడికి కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చానండి. హారతి ఇస్తూ దేవుడి ముందు నిలబడినప్పుడు మనసంతా ఒక్కసారిగా ప్రశాంతంగా అయిపోయినట్లు అనిపిస్తుంది. రోజు మన జీవితంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి కదండి. మన ఇంటి పనులు, బాధ్యతలు, సమస్యలు అండ్ టెన్షన్స్. కానీ పూజ సమయంలో మాత్రం కొద్దిసేపు అన్నీ మర్చిపోయి దేవుడి ముందు కూర్చుంటాం. ఆ కాసేపే మనసుకు చాలా ప్రశాంతత ఇస్తుంది. అందుకే నాకు పూజ అంటే చాలా ఇష్టం అండి. పూజ అంటే కేవలం పద్ధతులు పాటించడం మాత్రమే కాదు కదా, మనసులో ఉన్న మాటలను దేవుడికి చెప్పుకోవటం కూడా. ఈసారి కూడా నేను అదే చేశానండి. నిజం చెప్పాలంటే నేను అనుకున్నంతగా వరలక్ష్మి పూజ చేసుకోలేకపోయాను. ఆరోగ్యం కూడా అంతగా సహకరించలేదండి. కానీ అమ్మవారిని మాత్రం మర్చిపోలేకపోయాను. అందుకే ప్రత్యేకంగా ఏమి పెట్టుకోకుండా ఇంట్లో ఉన్న దేవుడి పటాలు విగ్రహాలనే పూజ చేసుకున్నాను. చాలా సింపుల్గా చేసుకున్నానండి, కానీ మనస్ఫూర్తిగా చేసుకున్నాను. పూజ పూర్తయిన తర్వాత నా మనసుకు చాలా తృప్తిగా అనిపించింది. మనలో చాలామందికి కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కదా. మనసులో పూజ చేసుకోవాలని కోరుకుంటుంది, కానీ ప్రతిసారి మనం అనుకున్నట్లుగా అన్నీ చేయలేం. అలాంటి సమయంలో బాధపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు. మనకు వీలైనంతగా చేసుకుందాం. ఇంట్లో ఉన్న దేవుడిని పూజించుకుందాం. ఒక చిన్న దీపం వెలిగించి మనసులో అమ్మవారిని తలుచుకుందాం. అమ్మ మా ఇంటిని కాపాడని ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంతే. మన భక్తి అమ్మవారు తప్పకుండా స్వీకరిస్తారని మన నమ్మకం. అందుకే ఈరోజు మా ఇంట్లో జరిగిన ఈ చిన్న పూజను మీతో కూడా పంచుకున్నానండి. మీరు కూడా వరలక్ష్మి అమ్మవారిని పూజించుకుని ఉంటే మీ పూజ ఎలా చేశారో కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ ఇంట్లో కూడా ప్రత్యేకంగా ఏమీ పెట్టుకోకుండా ఇంట్లో ఉన్న దేవుడి పటాలు లేదా విగ్రహాలని పూజ చేసుకున్నారా? లేదా ప్రత్యేకంగా అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నారా? మీ పూజా విశేషాలు కూడా మనతో పంచుకోండి. మీ కామెంట్స్ చదువుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. మన భక్తి టీవీ కుటుంబంలో మనం అందరం కలిసి మన భక్తి అనుభవాలను పంచుకుందాం.
ఈరోజు అమ్మవారి ముందు నేను మీ అందరి కోసం కూడా ప్రార్థించానండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇంట్లో ఆరోగ్యం, సంతోషం, మనశ్శాంతి ఉండాలని, అందరూ ప్రేమగా ఆనందంగా ఉండాలి. ఎవరైనా ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే ఆ సమస్య నుంచి బయటపడే ధైర్యాన్ని అమ్మవారు ఇవ్వాలి. ప్రతి ఇంట్లోనూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని కోరుకున్నానండి. ఇదే అండి ఈరోజు మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి అమ్మవారి పూజ. ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. ఇంట్లో ఉన్న దేవుడి పటాలు, విగ్రహాలనే శుభ్రం చేసుకొని అలంకరించుకొని భక్తిగా పూజ చేసుకున్నాను. చాలా సింపుల్గా చేసుకున్నానండి, కానీ మనస్ఫూర్తిగా చేసుకున్నాను. అమ్మవారిని పూజించుకున్న తర్వాత మీతో కూడా ఈ ఆనందాన్ని పంచుకోవాలనిపించిందండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మన భక్తి టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే ఈ ఒక్క చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ కూడా మాకు చాలా ప్రోత్సాహం ఇస్తుంది. ఇలాంటి మంచి భక్తి వీడియోలు ఇంకా మేము ముందుకు తీసుకురావడానికి అది మాకు మరింత ఉత్సాహాన్ని కూడా ఇస్తుందండి. మళ్ళీ మరో మంచి భక్తి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శ్రీ వరలక్ష్మీదేవి శరణం. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మన భక్తి టీవీలో కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.